Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. లాస్ట్ వీడియోలో మనం గిట్హబ్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో గిట్హబ్ యాక్షన్స్లో ఉన్న కాంపనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను కొన్ని లిస్ట్ ఆఫ్ కాంపనెంట్స్ తీసుకొచ్చాను. సో వాటి ఇండివిజువల్ కాంపనెంట్స్ యొక్క యూస్ కేస్ ఏంటి, ఎందుకు వాడతామని వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఐ రిక్వెస్ట్ ఇట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజ్ యూట్యూబ్ ఛానల్. సో గిటబ్ యాక్షన్స్ కాంపోనెంట్లో ఫస్ట్ కాంపోనెంట్ పేరు వచ్చేసి వర్క్ ఫ్లో. సో గిటబ్ యాక్షన్స్లో ఆటోమేటిక్గా టాస్క్ని పర్ఫామ్ చేయడానికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పద్ధతిని వర్క్ ఫ్లో అంటారు. సో మీరు కనుక గిటబ్ యాక్షన్స్ పైప్లైన్ క్రియేట్ చేయాలి అంటే ఈ వర్క్ ఫ్లోని గిట్హబ్ స్టాండర్డ్ యామెల్ సింటాక్స్లో డిఫైన్ చేసి మీరు మీ యొక్క సిఎస్ఈడి పైప్లైన్ రన్ చేసుకోవచ్చు. సో అందుకు మనం గిట్హబ్ వర్క్ ఫ్లోస్ యూజ్ చేస్తాం. సెకండ్ మేజర్ కాంపోనెంట్ వచ్చేసి ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేవి జనరల్గా గిట్హబ్ రిపాజిటరీలో జరుగుతాయి. లైక్ కోడ్ పుష్ కావచ్చు, పుల్ రిక్వెస్ట్లు కావచ్చు, లేదా కోడ్ మెర్జింగ్ కావచ్చు. సో ఇవన్నీ మీకు ఈవెంట్స్ కన్సిడరేషన్లో వస్తాయి. సో ఇలా ఏవైనా ఈవెంట్స్ మీ గిట్హబ్ యాక్షన్లో జరిగినప్పుడు మీరు ఈ ఈవెంట్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఒక పైప్లైన్ రన్ చేయాలంటే సో ఈ ఈవెంట్ని యూజ్ చేసుకొని మీరు పైప్లైన్ని మీ వర్క్ ఫ్లోస్ ద్వారా రన్ చేసుకోవచ్చు. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ గిట్హబ్ యాక్షన్స్ అంటే. సో మీకు ఏమైనా ఎటువంటి ఈవెంట్స్ ఏమైనా జరిగాయి అంటే గిట్హబ్ మీకు రిపాజిటరీ లైక్ కోడ్ మెర్జింగ్ కావచ్చు, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లో కోడ్ మర్జ్ అవుతుంటుంది, లేదా మీరు మీ బ్రాంచ్లోకి మీ లోకల్ రిపాజిటరీ నుంచి అంటే లోకల్ నుంచి మీ యొక్క రిమోట్ రిపాజిటరీ కోడ్ని పుష్ చేసినప్పుడు కానీ, సో ఇలా నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మీరు వర్క్ ఫ్లోస్ని లేదా పైప్లైన్స్ క్రియేట్ చేయాలంటే సో ఈ ఈవెంట్స్ని యూజ్ చేసుకొని మీరు వర్క్ ఫ్లోస్ని రన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో మనకి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో లైక్ కోడ్ పుష్ కావచ్చు, లేదా పుల్ రిక్వెస్ట్లు కావచ్చు, లేదా మెర్జ్ రిక్వెస్ట్లు కావచ్చు, లేదా కోడ్ మెర్జెస్ కావచ్చు. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి జాబ్స్. సో వర్క్ ఫ్లోలో ఇండివిజువల్గా రన్ అయ్యే టాస్క్ని జాబ్ అంటారండి. సో అలాగే కాంబినేషన్ ఆఫ్ స్టెప్స్ ఇన్ జాబ్స్ అంటారండి. అంటే మీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంబైన్ చేసి వాటిని రన్ చేసేదాన్ని మీరు జాబ్స్ అంటారు. సో మీకు ఒక సింగిల్ జాబ్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండొచ్చు. సో ఆ కాంబినేషన్ అవన్నిటి మనం జాబ్ అంటున్నాం. సో జనరల్గా పైప్లైన్లో సింగిల్ ఆర్ మల్టిపుల్ జాబ్స్ ఉండొచ్చు అండి. మీ యొక్క పైప్లైన్లో మీరు ఒక రియల్ టైంలో యూస్ చేస్తూ ఉంటే దాంట్లో మేబీ బిల్డ్ జాబ్ ఉండొచ్చు, లేదా టెస్ట్ జాబ్ ఉండొచ్చు, లేదా మల్టిపుల్ జాబ్స్ ఉండొచ్చు. సో ఈ జాబ్స్ని ఒకదాని తర్వాత మరొకటి అన్ని జాబ్స్ని ఒకేసారి కూడా రన్ చేసుకోవచ్చు. అంటే మీకు బిల్డ్ ఉంది, తర్వాత టెస్టింగ్ ఉంది, తర్వాత డిప్లాయ్ అయింది. సో ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత టెస్టింగ్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ టెస్టింగ్ మెకానిజం ఉండొచ్చు, లైక్ కోడ్ క్వాలిటీ కావచ్చు, లేదా ఇంకా మాల్వేర్ స్కానింగ్ కావచ్చు, లేదా సాస్ డస్ట్. సో ఇలాగా మీరు జాబ్స్లో అంటే మీ దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పుడు వాటిని మీరు అన్నిటిని ఒకటేసారి రన్ చేయొచ్చు, లేదా ఒకదాని తర్వాత మరొకటి కూడా రన్ చేసుకోవచ్చు. అదేంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ జాబ్స్. సో జనరల్గా జాబ్స్ అనేది మనం వేరే సిఎస్ఈడి పైప్లైన్ దాన్ని స్టేజెస్ అంటాం, బట్ గిటబ్ యాక్షన్స్ దాన్ని జాబ్స్ అంటాం. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి స్టెప్స్. సో స్టెప్స్ అంటే జాబ్లో ఇండివిజువల్గా అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, జాబ్ అనేది మనకి మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. సో మనం మల్టిపుల్ జాబ్స్ని ఒకదాని తర్వాత రన్ చేసుకుంటూ ఉంటాం, లేదా అన్ని జాబ్స్ ఒకటిసారి రన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అని కాంపోనెంట్ ఎక్కడ వాడతామంటే జాబ్స్లో వాడతాం. సో జాబ్స్లో ఇండివిజువల్గా రన్ అయ్యే టాస్క్ని స్టెప్స్ అంటామండి. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో జాబ్స్లో కాంబినేషన్ ఆఫ్ స్టెప్స్ని జాబ్స్ అన్నాము, అలాగే ఇండివిజువల్గా రన్ అయ్యే టాస్క్ని స్టెప్స్ అంటున్నాము. సో ఈచ్ స్టెప్స్ అనేది ఒకదాని తర్వాత మరొకటి రన్ చేయవచ్చు. అంటే మీకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఒక ఒక మీకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయనుకోండి, సో మీ మల్టిపుల్ టాస్క్లు ఉన్నాయనుకోండి, సో మీరు అన్ని టాస్క్ని మీరు ఒకదాని తర్వాత రన్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ స్టెప్స్. అదండి స్టెప్స్ యొక్క కాంపోనెంట్ యూస్ కేస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో మీరు స్టెప్స్ రన్ చేసేటప్పుడు, లేదా మీరు మీ జాబ్స్లో స్టెప్స్ రన్ చేసేటప్పుడు, లేదా ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ రన్ చేసేటప్పుడు మీకు కొన్ని వేరియబుల్స్ మీకు యూజ్ అవుతాయండి. లైక్ మీ యొక్క లైక్ ఎనీ యూజ్ వేరియబుల్ కావచ్చు, లైక్ మీ యొక్క వాల్టెక్ ఐపీ అడ్రస్ కావచ్చు, లేదా ఇంకేదన్నా ఒక ఒక యూఆర్ఎల్ కావచ్చు, లేదా ఇంకేమైనా డైనమిక్గా మీరు దాన్ని ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు మీ యొక్క వర్క్ఫ్లోస్ రన్ చేసేటప్పుడు. సో వాటిని మీరు మీ యొక్క యామెల్ సింటాక్స్లో ఒక వేరియబుల్గా డినోట్ చేసుకొని దాన్ని మీరు పైప్లైన్ రన్ అయ్యేటప్పుడు దాన్ని మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఇలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ వేరియబుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వేరియబుల్కి మీరు నాన్ సీక్రెట్స్ అండి. సో నాన్ సీక్రెట్ ఏవైనా కావచ్చు.
లైక్ మీ యొక్క కాన్ఫిగ్ ఫైల్ పాత్స్ కావచ్చు, లేదా మీకు ఏమన్నా ఒక ఒక యూఆర్ఎల్ కావచ్చు విచ్ ఈస్ యూజ్డ్ ఇంటర్నల్లీ. సో ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో నాన్ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో వాటిని అన్నిటిని మీ యొక్క యామెల్ ఫైల్స్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్లో పెట్టి వాటిని మీరు రన్ టైంలో ఇంజెక్ట్ చేయవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్ అండి. సో సెన్సిటివ్ డేటా ఇందాక మనం డిస్కస్ చేసాం, నాన్ సెన్సిటివ్ డేటాని ఎన్వైరన్మెంట్ వేరియబుల్ పెట్టచ్చండి. బట్ ఇప్పుడు మీకు సెన్సిటివ్ డేటా ఉంది. సో వాటిని మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అంటే సీక్రెట్స్ అనే కాంపోనెంట్ యూస్ చేసుకొని మీరు మీరు మీ యొక్క మీ యొక్క డేటాబేస్ క్రెడెన్షియల్స్ కావచ్చు, లేదా టోకెన్స్ కావచ్చు, లేదా ఏపీఐ టోకెన్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, లేదా యాక్సెస్ టోకెన్స్ ఏవైనా కానీ మీ యొక్క గిట్హబ్లో సీక్రెట్స్ అనే కాంపోనెంట్స్లో పెట్టి వాటిని మీరు రన్ టైంలో, అంటే మీ యొక్క యామల్ సింటాక్స్ రాస్తారు కదా, వర్క్ ఫ్లోస్ అన్నిటి మీరు రన్ టైంలో పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు వాటిని మీరు ఇంజెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సీక్రెట్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాషీ అండి. సో క్యాషీ ఏంటంటే మీ యొక్క లైక్ ఫైల్స్ని కానీ లేదా డేటాని మీరు స్టోర్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు పైప్ లైన్ రన్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేయవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ పైప్ లైన్ రన్ చేసినప్పుడు అదే క్యాష్ డేటాని మీరు యూస్ చేసుకొని మళ్ళీ మీరు లైక్ ఎక్కడి నుంచి నేను ఒక ఫైల్ని మీరు రిట్రీవ్ చేసుకున్నారు, లేదా ఎక్కడి నుంచి ఒక డేటాను రిట్రీవ్ చేసుకున్నారు, సమ్ అదర్ ఫ్రమ్ లైక్ ఇంటర్నెట్ నుంచి కావచ్చు, లేదా ఏదైనా ఒక రిపాజిటరీ నుంచి కావచ్చు, లేదా ఇక్కడ రిజిస్టర్ నుంచి కావచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ అదే రిపాజిటరీ వెళ్ళకోకుండా ఆ డేటాని మీరు క్యాష్ చేసుకోవచ్చు. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాష్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్స్. సో ఈ ఆర్టిఫాక్ట్స్ని ఎక్కడ వాడతామంటే జనరల్గా మీరు ఒక పైప్ లైన్ని మీరు రన్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది మీకు జనరేట్ చేసుకోవచ్చు. అంటే దాని యొక్క అవుట్పుట్ ఏమైనా ఒక ఫైల్ ఫార్మాట్లో చేసుకోవచ్చు, లేదా ఆ ఎంటైర్ పైప్ లైన్ యొక్క డేటా ఏంటి, లేదా ఏదైనా రిపోర్ట్స్ మీరు జనరేట్ చేసుకోవాలన్నా, లేదా మీ బిల్డ్ అవుట్పుట్స్ జనరేట్ చేసుకోవాలన్నా, లేదా మీ పైప్ లైన్ డీబగ్ చేసుకోవాలన్నా. సో అన్ని కేసెస్లో మీ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ని జనరేట్ చేసి వాటిని మీరు ఇంటర్నల్గా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కానీ, లేదా ఎక్స్టర్నల్గా ఎవరైనా టీమ్స్ మీరు పాస్ చేయాలనుకున్నప్పుడు కూడా మీ యొక్క ఎంటైర్ పైప్ లైన్ యొక్క అవుట్పుట్ని మీరు ఆర్టిఫాక్ట్ సెక్షన్ కాంపోనెంట్ యూస్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పాత్ లేదా మీ ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రన్నర్. సో ఏవైతే మనం కంప్లీట్గా ఈ కాంపోనెంట్ డిస్కస్ చేసామో ఈ కాంపోనెంట్స్ అన్ని రన్ చేయడానికి మనకు ఒక సర్వర్ కావాలి. సో ఆ సర్వర్ పేరే రన్నర్. సో గిటాబ్ యాక్షన్స్లో రన్నర్ అంటున్నాం, జెన్కిన్స్లో దాన్ని స్లేవ్ అంటాం. ఓకేనా? సో మనం కంప్లీట్గా మన వర్క్ ఫ్లోస్ అంటే మన పైప్ లైన్స్ రన్ చేయాలంటే ఒక సర్టెన్ సర్వర్ కావాలి. ఆ సర్వర్ పేరే మనం రన్నర్ అంటున్నాం. ఆ సర్వర్ని మనం గిట్హబ్ యాక్షన్స్ ద్వారా కనెక్ట్ చేసి సో మన కంప్లీట్ పైప్ లైన్ రన్ చేసే ఒక ప్లేస్ని మనం రన్నర్ అంటాం. సో అక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైతే మన జాబ్స్ ఉన్నాయో, లేదా మన ఏదైతే జాబ్స్లో స్టెప్స్ ఉన్నాయో, లేదా స్టెప్స్లో మనకి టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్ అన్నిటిని మనం రన్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో మనకి రన్నర్ అంటాం. సో ఈ రన్నర్ ద్వారానే మనకి ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతాయి. ఈ రన్నర్లో క్యాష్ పెట్టొచ్చు, అండ్ ఈ రన్నర్లోకి మనం సీక్రెట్స్ ఇంజెక్ట్ చేయొచ్చు. ఈ రన్నర్లోకి మనం ఎన్వైరన్మెంట్స్ వేరియబుల్ ఇంజెక్ట్ చేసి యామెల్ ద్వారా మనం కంప్లీట్గా మనం పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్ గిటబ్ యాక్షన్స్లో మేజర్గా యూజ్ చేసే కాంపోనెంట్స్. మనం ఈ కంప్లీట్ కాంపోనెంట్స్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఎప్పుడైతే మనం యామెల్ సింటాక్స్ లైక్ ఒక సింపుల్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక యామెల్ సింటాక్స్ అంటే గిటబ్ యాక్షన్స్లో మనం యామెల్ సింటాక్స్ని ఎలా వాడాలి, ఆ కంప్లీట్ సింటాక్స్ మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఏంటి ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఎందుకు వాడాలి, ఏంటి రీజన్ అని. సో ఐ హోప్ మీకు అందరికీ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు డ్రాప్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఇక్కడ నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే I request you to like, share, subscribe to Code Kamkaji YouTube channel. So thanks for watching. Stay tuned. Bye bye.